వెనుకబడిన వర్గాలకు, బీసీలకు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు, ఈబీసీలకు సువర్ణావకాశం. స్వయం ఉపాధిలో గతంలో ప్రభుత్వం సహకరించేటప్పుడు ఏ వ్యక్తి అయితే దరఖాస్తు పెట్టుకున్నాడో, యూనిట్ ప్రారంభించదలుచుకున్నాడో అతను కొంత పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంది. దాన్ని పూర్తిగా సడలించి 50% పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాయితీగా ఇస్తున్నారు. మిగిలిన 50% బ్యాంకుల నుంచి రాయితీపై వడ్డీతో ఇప్పిస్తున్నారు. ఇది కూడా బ్యాంకులు రుణాలు ఇప్పించే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భుజస్కంధాలపై వేసుకుంది. ఇది గతంలో ఎన్నడూ జరగల. ఎంతో కొంత ఒక 20%, 25% ఎవరైతే స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళని పెట్టమనేవారు. ఈ నూతన పథకంలో బీసీలకు 900 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. ఈబీసీలకు, అగ్రవర్ణాల్లో పేదలకు 400 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీనివల్ల 1,30,000 మంది బీసీ కులాలు, 60,000 మంది అగ్రవర్ణాల్లో పేదలు లబ్ధి పొందబోతున్నారు. ఈ పథకానికి దరఖాస్తు పెట్టుకోవటానికి ఆన్లైన్లోనే పెట్టుకోవచ్చు. ఇది ప్రస్తుతం 20 జనవరి 25 నుంచి ప్రారంభించి 10 రోజుల్లో పూర్తి చేయవలసిగా దరఖాస్తుల ప్రక్రియకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆన్లైన్లో మనం సొంతంగానే పెట్టుకోవచ్చు, లేదా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాలి. దేంట్లో దరఖాస్తు పెట్టాలి? దానికి ఒక పోర్టల్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, OBMMS. ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది మనకు సహకరిస్తారు. ఈ దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఈ దరఖాస్తుల పరిశీలన మండలంలో ఉండే MDO, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అదే మున్సిపాలిటీల పరిధిలో ఉండే మున్సిపల్ కమిషనర్, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో వాటిని పరిశీలించడం జరుగుతుంది. కావలసిన డాక్యుమెంటేషన్ అంతా కూడా MDO కార్యాలయం, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనే పూర్తవుతుంది. ఇది పూర్తయిన తర్వాత వాళ్ళు దరఖాస్తు ఫారాన్ని బ్యాంకుకు పంపిస్తారు. ఏదైతే ఈ లబ్ధిదారుడికి యూనిట్ ప్రారంభించేవాడికి సబ్సిడీ కింద ఇస్తున్నారో ఆ సబ్సిడీ ధనాన్ని బ్యాంక్ అకౌంట్లో వేసేస్తున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఈ సబ్సిడీ, బ్యాంకు రుణం కలిపి యూనిట్ మనం కొనుక్కుంటాం కదా, కొనుక్కోవాలి కదా, పెట్టాలి కదా, వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే మనం కొనుక్కుంటున్నామో ఆ యూనిట్ అంటే ఆ టూల్స్ కానీ గొర్రెలు, మేకలు ఎవరి దగ్గర కొనుక్కుంటానో వాళ్ళకి ఇస్తారు. ఎంతమంది మోసాలు జరిగాయి. అసలు పెట్టకుండానే నేను స్వయం ఉపాధి యూనిట్ పెట్టానని మోసం చేసేవారు. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యూనిట్ని జియో ట్యాగింగ్ చేశారు. ఆకస్మిక తనిఖీలకు ఒక టీమును పెట్టారు కనుక మోసం చేయటానికి అవకాశం లేదు. దీనికి దరఖాస్తు పెట్టాలంటే తెల్ల కార్డు తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అలాగే సెల్ ఫోన్ ఉండాలి, వయస్సు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దేనికి స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నారంటే, ఒకటి మినీ డైరీ అంటే గేదెలు, ఆవులు పాల ఉత్పత్తి కొరకు. 2 మేకలు, గొర్రెల పెంపకం. 3 మేధర కుమ్మరివాడు చేతి వృత్తుల కోసం. కుమ్మరి కుండలు తయారు చేసే దానికి కావలసిన పనిముట్లు కొనుక్కోవడానికి యాంత్రీకరణకు వాళ్ళు తీసుకోవచ్చు.
ఇక 4 వడ్రంగులు ఏదో పాతకాలంలో చేత్తో చెక్కకుండా ఇప్పుడు అన్నీ కూడా కరెంటు వస్తువులు వచ్చేసినాయి. వడ్రంగులు ఆధునిక పనిముట్లు కొనుగోలు చేయటానికి. 5 చాలా ముఖ్యం. జెనరిక్ మందుల షాపు ప్రారంభించడానికి కూడా స్వయం ఉపాధి కింద పెట్టుకోవచ్చు. ఇవే కాక శిక్షణ కార్యక్రమాలు, శిక్షణ సంస్థను ప్రారంభించే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందుతుంది. 1 ఫ్యాషన్ డిజైనింగు, టైలరింగ్ నేర్పడం. 2 ఈవెంట్ మేనేజ్మెంట్ మీద శిక్షణ. 3వది టూరిజం, అతిథ్య రంగం, పర్యాటక రంగం. ఈ టూరిజంకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు చేసేవాళ్ళకు కూడా ఇస్తారు. ఎంత ఇస్తారు ఆర్థిక సహాయం అంటే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం. ఒకవేళ 5 లక్షలు యూనిట్ పెట్టాం, 2.5 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది, 2.5 లక్షలు బ్యాంకు లోనుగా ఇస్తుంది. కొంతమంది బ్యాంకుల దగ్గర తీసుకున్నాం, సబ్సిడీ తీసుకుందాం, కట్టకుందామనే ఆలోచనలు ఉంటారేమో. కట్టకపోతే బ్యాంకు వాళ్ళు కాదు, ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి బాధ్యత పెట్టింది. ఎవరైతే యూనిట్కి అప్పు తీసుకున్నారో ప్రతి నెల వాయిదాలు చెల్లించే విధంగా మీరు వాడి ఇంటికి వెళ్ళి అవి సక్రమంగా జరిగేలా చూడండి. అసలు యూనిట్ పెట్టకుండా మాయ చేసి మన ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు లోను తీసుకునే వాళ్ళను కట్టడి చేయండి, అది ప్రభుత్వ దృష్టికి తీసుకురండి అని చెప్పి కూడా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వటం అనేది విశేషం. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అసలు ఏ కులానికి కూడా ఆ పెట్టుకునే వ్యక్తి తన వంతు పెట్టుబడి లేకుండా పూర్తిగా సబ్సిడీ బ్యాంకు లోన్తో పథకం నిర్వహించడం అనేది చరిత్ర. నభూతో నభవిష్యత్ అనే విధంగా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, అందువల్ల ఇప్పుడు బీసీలతో ప్రారంభమైంది, ఇతర కులాలకు కూడా వర్తిస్తారు, ఎస్సీలకి, ఎస్టీలకు, మైనారిటీలకు. ఎందుకంటే బీసీలకు ఇచ్చినప్పుడు మిగతా కులాలకు కూడా వాళ్ళ సొంత పెట్టుబడి లేకుండా స్వయం ఉపాధి కింద ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉండటం అనేది విశేషం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి 21 జనవరి నుంచి మొదటి వారం ఫిబ్రవరి 20-25 వరకు ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకుని ఈ యొక్క ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.